కొన్ని ప్లేసెస్లో ఓన్లీ 2 సీజన్సే ఉంటాయండి. ఒకటేమో వర్షాకాలం లేదా ఎండాకాలం. మన దగ్గరేమో మనకి 3 సీజన్స్ ఉంటాయి కదా, వర్షాకాలం, ఎండాకాలం, అలాగే చలికాలం. సీజన్కి తగ్గట్టుగానే మనం ఫుడ్ని ఎలా చేంజ్ చేస్తూ ఉంటామో క్లాతింగ్ కూడా అలాగే మనం చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం కంఫర్టబుల్గా ఉంటాం. ఫస్ట్ మనం వేసుకునే బట్టలు కంఫర్ట్గా ఉన్నాయనుకోండి, డే అంతా మన మూడ్ కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి, మీకు నచ్చని బట్టలు వేసుకున్నా, కంఫర్ట్గా లేని బట్టలు వేసుకున్నా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. కంఫర్ట్గా లేని బట్టలు ఎందుకు వేసుకుంటాం స్వప్న అంటే కొన్ని అకేషన్స్కి వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. సో ఏ అకేషన్ అయినా సరే ఫస్ట్ మనం వేసుకునే కాస్ట్యూమ్ ఒకటి కంఫర్ట్గా పెట్టుకుంటే కనుక చాలా మనం హ్యాపీగా ఉంటాం ఫస్ట్ థింగ్. సో ఈరోజు మీ అందరినీ హ్యాపీ చేసే 2 రెసిపీస్తో నేను వచ్చేసాను. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ రెసిపీ మనం చేస్తుంది క్యాబేజ్ సేవ్కి సబ్జీ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి దుర్గా గారు మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు దుర్గా. నేను మీ షో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానండి. ఒకసారి మీకోసం షోలో క్యాబేజ్ సేవ్కి సబ్జీ ఎలా తయారు చేయాలో చెప్తారా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా అండి, మీరు అడిగిన రెసిపీ నేను చేసి చూపిస్తాను దుర్గా గారు. థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఈరోజు మన ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ సేవ్కి సబ్జీ అండి. సో కావాల్సిన పదార్థాలు చెప్తాను. సేవ్, టమాటో ప్యూరీ, క్యాబేజ్, కొత్తిమీర, ఉల్లిపాయలు, బఠానీ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం క్యాబేజీని కట్ చేసుకుందాం. క్యాబేజీతో మనం మంచిగా స్టార్టర్స్ చేయొచ్చు, ఫ్రైలు చేయొచ్చు, కర్రీస్ చేయొచ్చు, సూప్స్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి, మంచి ఫైబర్ ఉంటుంది క్యాబేజీలో. టమ్మీ ఫుల్ కూడా ఉంటుంది అనమాట, అందుకే ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇలా కట్ చేసుకున్నాం. అలాగే పొయ్యి మీద బాండి పెట్టాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. సింపుల్ కర్రీ అండి. ఎప్పుడైనా మనం చపాతీ తినాలి అనుకుంటే అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అంటే బాగుంటుంది. మెయిన్గా మార్నింగ్ మనం ప్రిపేర్ చేయడానికి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. ఒకవేళ ఎప్పుడైనా మీరు కొంచెం డైట్ చేయాలి, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏం తినకూడదు అనుకుంటే మీరు క్యాబేజ్ని సూప్ చేసుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ క్యాబేజ్ ఒక పోర్షన్ ఇంత కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేయండి. అలాగే ఒక టమాటో, ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలి అంటే అందులో స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, లేదా క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ వేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి మంచిగా కుక్కర్ పెట్టేసేయండి. ఒక 2 to 3 విజిల్స్ పెట్టేసి అందులో కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే కనుక ఆ సూప్ చాలా బాగుంటుంది. టమ్మీ ఫుల్గా ఉంటుంది, మంచి క్యాబేజ్ ఉడికిపోతుంది. ఆ సూప్నే వండర్ సూప్ అంటారనమాట. మామూలుగా డైట్ చేసేటప్పుడు తీసుకుంటే కనుక చాలా మంచిది, అంటే మనకి కొంచెం ఎనర్జీ వస్తుంది, టమ్మీ ఫుల్గా మనం ఫీల్ అవుతాం. పొయ్యి మీద నూనె వేసేసాం కదా, నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, వెల్లుల్లి కాస్త వేగనివ్వాలి. మంచిగా ఫ్లేవర్ అంతా మనకి రావాలన్నమాట, అరోమా బయటికి రావాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి మటుకి మంచిగా వేగనివ్వాలి. ఇలాంటి కడాయిలు ఫ్రైలకు కానీ, పులుసులకు కానీ, వేపుళ్ళకు కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఇందులో వేసేయాలి.
సన్నగా పొడుగా చూడండి ఎంత బాగా కట్ చేశాను. ఇందులో మీకు కొంచెం కాంబినేషన్గా ఏమైనా వేసుకోవాలి అనుకుంటే నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు శనగపప్పుకి బదులు బఠానీ వేస్తున్నాను. మీరు కావాలి అంటే బేబీ కార్న్ కూడా వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు. బాగా కలిపేసి మూత పెట్టేయాలి. నేను పెళ్ళికి ముందు అయితే అస్సలు క్యాబేజ్ తినేదాన్నే కాదు, కానీ మా అత్తమ్మ క్యాబేజీని చిన్న చిన్న సన్నగా కట్ చేస్తుంది, కీమా లాగా కట్ చేసి పెసరపప్పును కూడా ఒక ఫుల్ బౌల్ నానబెట్టేసి పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ఆ 4టిని మంచిగా మిక్సీ పట్టేసి ఒక పేస్ట్ లాగా చేసి ఫస్ట్ పక్కన పెట్టేస్తుంది. తర్వాత ఉల్లిపాయలు ఎక్కువగా వేసి క్యాబేజ్ కూడా వేసి ఆల్రెడీ క్యాబేజ్ని ఉడికిచ్చేసి క్యాబేజ్ కూడా అందులో వేసి కాస్త మగ్గిన తర్వాత ఆ పల్లి, పచ్చి కొబ్బరి పేస్ట్ అవన్నీ వేసి కాస్త మగ్గాక అప్పుడు నానబెట్టిన పెసరపప్పును కూడా అందులో వేస్తుంది అనమాట. ఇంకా ఆ కాంబినేషన్ అంతా కలిసి అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే చపాతీతో తినేయచ్చు, ఉట్టి కూర కూడా మనం తినేయచ్చు. అప్పటి నుండే నేను క్యాబేజ్ తినడం అలవాటు చేసుకున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే కనుక మమ్మల్ని అడగండి, ఈ రెసిపీ చేసి చూపించండి, మేము చేసుకుంటాము అని చెప్పేసి. చక్కగా ఇంత కొంచెం క్యాబేజ్ తీసుకొని పెసరపప్పు, పల్లీలు, పచ్చి కొబ్బరి కాంబినేషన్లో సూపర్ ఉంటుంది. దోశతో తినొచ్చు, పుల్కాతో తినొచ్చు, చపాతీతో, జొన్న రొట్టెతో, దేంతో అయినా కూడా. ఒక పుల్కాతో ఇంత కర్రీ తింటే హ్యాపీ టమ్మీ ఫుల్ అయిపోతుంది. రైస్లో కూడా కాంబినేషన్ బాగుంటుంది, కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. అలాగే క్యాబేజీని కంప్లీట్గా ఉడికిచ్చేసేసి బాయిల్ చేసి పక్కన పెట్టేయాలండి. తర్వాత ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత పల్లీలు బాగా వేయించుకొని పల్లీలు, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి, కాస్త జీలకర్ర వేసి పౌడర్ చేసి జస్ట్ ఆ పౌడర్ వేసి కూడా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదా క్యాబేజీలో కరివేపాకు, కారం, గన్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసి సింపుల్గా ఫ్రైస్ చేసుకోవచ్చు అనమాట. మనకు తెలియదు కానీ సింపుల్గా మన దగ్గర ఉండే వెజిటేబుల్స్తో చాలా రకాల వంటలు మనం తయారు చేసుకోవచ్చు. ఓపిక ఉండాలి, కొంచెం ఏదైనా చేయాలి అనే ఇష్టం కూడా ఉండాలి. ఇలా క్యాబేజ్ చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీలు, పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేసుకోండి, లేదా శనగపప్పు ఆర్ పెసరపప్పు నానబెట్టి వేసుకోవచ్చు. పెసరపప్పు అయితే లాస్ట్లో యాడ్ చేయండి, శనగపప్పు అయితే ఇప్పుడే వేసేస్తే చక్కగా కుక్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం చేస్తున్న సేవ్కి, సబ్జీకి అవన్నీ అవసరం లేదు, బఠానీ కాంబినేషన్ బాగుంటుంది. రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేటప్పుడు మట్టి నేను మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను. అండ్ అలాగే కాస్త గరం మసాలా, పచ్చిమిర్చి వేసాం అయినా కూడా మనం కారం వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఒకసారి ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇందులో మనం టమాటో ప్యూరీ వేస్తున్నాము. ఇన్ కేస్ టమాటో ప్యూరీ ఇంట్లో లేకపోతే కనుక టమాటాలు 2 తీసుకొని మిక్సీ పట్టి అదైనా వేసుకోవచ్చు. టమాటో ప్యూరీ వేసి కొద్దిగా నీళ్ళు వేద్దాం. సో ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంది, ఇప్పుడే కర్రీ అయిపోలేదు. ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలండి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇలా గ్రేవీగా ఉండాలి. కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బౌల్ తీసుకుందాం. బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మంచిగా సేవ్ భుజియా ఉంది.
కడిగి వేసేస్తున్నాను. ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర, అంతే. క్యాబేజ్ సేవ్కి సబ్జీ రెడీ అయిపోయిందండి. చపాతీతో కానీ, పుల్కాతో కానీ, బటర్ నాన్తో కానీ, దేంతో అయినా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరొకసారి చిన్న రికాప్ మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి నేను అన్ని రెడీగా పెట్టుకుంటాను. క్యాబేజ్ సేవ్కి సబ్జీ తయారీ విధానం: ముందుగా క్యాబేజ్ని కట్ చేసుకోవాలి. తరువాత బాండిలో నూనె వేడి చేసుకుని జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత అందులో కాస్త ఉప్పు, పసుపు, కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. పచ్చి బఠానీ, గరం మసాలా, టమాటో ప్యూరీ, నీళ్లు వేసి కలిపి కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి బౌల్లోకి తీసుకుని పైనుండి సేవ్ వేసుకుంటే క్యాబేజ్ సేవ్ కి సబ్జీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం షెజ్వాన్ చికెన్ లాలీపాప్స్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి అంజలి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు అంజలి. నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు షెజ్వాన్ చికెన్ లాలీపాప్స్ ట్రై చేశానండి. నాకు మా ఫ్యామిలీ అందరికి చాలా నచ్చింది. ఎలా తయారు చేసుకోవాలో మీరు మీ షోలో చేస్తే ఇంట్లో ట్రై చేస్తాం అని చెప్పేసి సింపుల్ గా క్యూట్ గా మెయిల్ రాశారు. తప్పకుండా అంజలి గారు, మీకోసం ఈ రోజు మనం షెజ్వాన్ చికెన్ లాలీపాప్స్ తయారు చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఈరోజు షెజ్వాన్ సాస్ వేస్ట్ చేసుకున్న కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ లాలీపాప్కి కావాల్సిన వింగ్స్ నేను రెడీ చేశాను చూడండి. సో ఇక్కడ ఉన్న మీట్ అంతా అండ్ స్కిన్ మొత్తం పైకి లాగేస్తే ఇలా కరెక్ట్గా మనకి షేప్ వస్తుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఒకసారి చూడండి. చికెన్ వింగ్స్, మైదా, కార్న్ఫ్లవర్, బీట్ చేసుకున్న ఎగ్, వెల్లుల్లి, పార్స్లీ, సెలరీ, అరోమాటిక్ పౌడర్, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సోయా సాస్, చక్కెర, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్, వెనిగర్, అనాస పువ్వు, సోంపు, దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే ఉడికించుకున్న ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనం వింగ్స్ లో కొద్దిగానే ఉప్పు వేసానండి, ఎక్కువ ఉప్పు వేయకూడదు ఎందుకంటే చాలా సాసెస్ యాడ్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అలాగే ఇప్పుడు బీట్ చేసుకున్న ఒక ఎగ్, మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా పీసెస్కి కోట్ చేసుకోవాలి. కోటింగ్కి ఆ మాయిశ్చర్ సరిపోతే ఓకే, లేదంటే కొంచెం మనం ఎగ్ అయినా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్ని యాడ్ చేస్తున్నా. ఎగ్ మంచి బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలా మంచిగా కోట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటేనే ఆ షేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో పెట్టండి. మరి ఎక్కువ వేడిగా ఉందనుకోండి, లోపల పచ్చిగా ఉంటుంది, పైననేమో మనకి నల్లగా అయిపోతుంది. మీడియంగా ఉన్న వేడిలోనే వేయాలి. కరెక్ట్గా రౌండ్గా తిప్పుకోవాలి. పర్ఫెక్ట్గా రౌండ్గా చుట్టాలన్నమాట. ఇవి చిన్న మంటలో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇవి ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి, మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ వేడయ్యే లోపల మిక్సీ జార్లో మనం 5 స్పైస్ పౌడర్ చేసుకుందాం. ఇందులో ఏమేమి వేస్తామంటే 5 స్పైసెస్ వేస్తాం. మిరియాలు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, సోంపు. వీటిని మనం ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి.
చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. అసలు ఇది మిక్సీ జార్ తీయగానే ఆ ఫ్లేవర్ అసలు అదిరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడికించుకున్న ఎండుమిరపకాయలండి, బాగా ఉడికించాలి ఎండుమిరపకాయని. ఉడికించిన ఎండుమిరపకాయల్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం మనం వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ వింగ్స్ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి. వీటిని జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా మంచి ఫ్రై అవుతాయి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చిన్న మంటలో మెల్లి కుక్ చేస్తేనే లోపల వరకు మంచి కుక్ అవుతుంది. ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ పెట్టాం కదా, కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి మంచిగా వేగాలి. ఇప్పుడు ఇందులో కాస్త కట్ చేసుకున్న సెలరీ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది రెడ్ చిల్లీ పేస్ట్ వేసి మంచి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్ 1 టీ స్పూన్. అరోమాటిక్ పౌడర్లో చాలా ఉప్పు ఉంటుంది, అందుకే మనం ఉప్పు తక్కువ వేసుకోవాలి. అలాగే సోయా సాస్, సోయా సాస్లో కూడా మనకి సాల్ట్ ఉంటుంది. వెనిగర్, కొద్దిగా చక్కెర 1 చిన్న టీ స్పూన్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం. అంతే, ఇక్కడ షెజ్వాన్ సాస్ రెడీగా ఉంది. అలాగే ఇందులో కాస్త టమాటో కెచప్ వేసుకోవాలి. టమాటో కెచప్ కొంచెం షుగర్ వేసుకోవడం వల్ల స్పైస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. షెజ్వాన్ సాస్లో మనకి కొంచెం స్పైసీగా ఉంటుంది, లైట్గా స్వీట్నెస్ తగులుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్న చికెన్ లాలీపాప్ మంచిగా సాస్తో కోట్ అయ్యి అదిరిపోతుంది అన్నమాట రుచి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సాస్ అంతా పీసెస్కి మంచి కోట్ అవ్వాలి. పైనేమో సూపర్గా జ్యూసీ సాస్, లోపలేమో క్రిస్పీ లేరు. వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. చల్లగా అయిపోతే మళ్ళీ చికెన్ వింగ్స్ సాఫ్ట్గా అయిపోతాయి, ఎందుకంటే ఎగ్ ఉంటుంది కాబట్టి. చల్లగా అయిన తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి. వేడివేడిగా 4 పీసులు లాగిస్తే ఉంటుంది, ఆ రుచే వేరండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో మనం తయారు చేసుకున్న స్పైస్ పౌడర్ ఉంది కదా, ఇది వేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, లైట్గా కోట్ చేస్తే సూపర్గా ఉంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. పైనుండి కాస్త స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకుంటే అదిరిపోతుంది.
షెజ్వాన్ చికెన్ లాలీపాప్స్ తయారీ విధానం మరొకసారి చూసేయండి. ముందు మనం చేసి పెట్టుకున్న క్యాబేజ్ సేవ్కి సబ్జీ కూడా తెచ్చుకుందాం. షెజ్వాన్ చికెన్ లాలీపాప్స్ తయారీ విధానం. ముందుగా లాలీపాప్స్ లో ఉప్పు, ఎగ్, టీ స్పూన్ మైదా, టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకొని చూపిస్తున్న విధంగా రౌండ్ గా చుట్టుకొని వేడి నూనెలో చిన్న మంటలో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ లో మిరియాలు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, సోంపు వేసి పౌడర్ చేసి ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్ లో ఉడికించుకున్న ఎండుమిరపకాయలు వేసి కాస్త మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ చేసుకుంటే ఇది రెడ్ చిల్లీ పేస్ట్ అవుతుంది. పాన్ లో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, కట్ చేసుకున్న సెలరీ, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, సోయా సాస్, వెనిగర్, టీ స్పూన్ చక్కెర వేసి బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు కూడా పోసి బాగా మిక్స్ చేసుకుని టమాటా కెచప్ కూడా వేసి ఫ్రై చేసుకున్న చికెన్ వింగ్స్ ని వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న 5 స్పైస్ పౌడర్ కూడా చల్లుకొని ప్లేట్ లో ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన షెజ్వాన్ చికెన్ లాలీపాప్స్ రెడీ. సో ఇదండి ఈరోజు మనం మీకోసం. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే మమ్మల్ని అడగొచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.